బ్యాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి హోటల్ రూమ్ లో ఎలా చనిపోయింది? అనుకోని ప్రమాదం బలి తీసిందా లేదంటే బ్రెయిన్ స్ట్రోకే కారణమా? ఇవేవీ కాకుండా ఇంకేదైనా జరిగిందా? రాధా పేరెంట్స్ భర్తే హంతకుడని ఆరోపిస్తుంటే ప్రేమానురాగాలు కురిపించే భార్యని ఎందుకు చంపేస్తానని శ్రీచరణ్ ప్రశ్నిస్తున్నాడు. అసలు హోటల్ మాటన జరిగిందేంటి? బాధిత కుటుంబం సంధిస్తున్న అనుమానాలేంటి? ఒక చావు, ఎన్నో అనుమానాలు. పెద్ద చదువులో ఉంది, అంత హోదాలో ఉన్న అమ్మాయిని నువ్వు వీడియో కాల్ చేసి భర్తగా నువ్వు ఎక్కడున్నా నాకు చూపించు, షోమి అంటే ఎలా ఉంటుందండి? ఒకవేళ తను అలాగే అనుంటే కనుక నిజం చెప్పండి, తను నాతో పాటు ట్రిప్కి వచ్చేదా? ఇట్లా ఉన్నా అని ఆ మూలమూలన్నీ చూపించు, అక్కడ ఎవరున్నారు ఏంటంటే. పేరెంట్స్ చాలా దుఃఖంలో ఉన్నారు. ఇలాంటప్పుడు వాళ్ళు నన్ను ఏమన్నా సరే నేను భరిస్తాను, నేను వింటాను. వాళ్ళకి ఒక కూతురు కోల్పోయినా సరే ఒక కొడుకులా నేను వాళ్ళతో పాటు నించుంటాను. ఒక కొడుకునే నేను వాళ్ళకి పేరెంట్స్కి ఒక కొడుకుని అని వాళ్ళు భావించగలగాలి. నా అభిమానాన్ని కొంచెం కొంచెంగా చూపించాడు, తను మారిపోయాడు అనుకుంది నా కూతురు. ఏదైనా చెప్పకముందు నాదే గనక తప్పై ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు నన్ను పంపించేవారు కాదు. ఏది నిజం, ఎవరు అబద్ధం? ఉత్తరాఖండ్ ముసోరీలో టెకీ రాధా గాయత్రి మరణంపై కన్నవాళ్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడు ముమ్మాటికి సైకో అని, అలా ప్రవర్తించే తమ బిడ్డను బలి తీసుకున్నాడని కన్నీరు మున్నీరయ్యారు. బిట్స్ పిలానీలో చదివిన విద్యావంతుడని శ్రీచరణ్ కు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే 3 నెలలకే నరకం చూపించాడని గాయత్రి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అనుమానం అంటే వీడియో కాల్ చేయడం అండి. ఇప్పుడు పబ్లిక్లో 10 మందితో ఉంటాము, వీడియో కాల్ చేసి చూపించు అంటే దానికి షేమ్ అయిపోతుంది కదా. అంత పెద్ద చదువుకున్న అమ్మాయి, అది ఒక్కటి పాయింట్ పట్టుకోండి చాలు. అమ్మాయి షేమ్ అవుతుందా అవదా? అంత పెద్ద చదువులో ఉంది, అంత హోదాలో ఉన్న అమ్మాయిని నువ్వు వీడియో కాల్ చేసి భర్తగా నువ్వు ఎక్కడున్నా నాకు చూపించు, షోమి అంటే ఎలా ఉంటుందండి? ఆ అమ్మాయికి ఎక్కడున్నాని, ఇంట్లో ఉన్నా అని ఆ మూలమూలన్నీ చూపించు, అక్కడ ఎవరున్నారు ఏంటంటే అంత నీకు అనుమానం ఉన్నప్పుడు వదిలేసుకోవాలి. అంత అనుమానం ఎందుకు పెట్టుకోవాలి? శ్రీచరణ్ తరచూ వీడియో కాల్స్ చేస్తూ అనుమానంతో వేధిస్తాడని తమతో చెప్పుకుని బాధపడేదన్నారు గాయత్రి ఫ్రెండ్ చరిత. తను ఎక్కడికన్నా వెళ్తే వీడియో కాల్స్ చేయమండము, ఎంతసేపు నువ్వు ఎక్కడున్నావు నాకు చెప్పు అని ఊరికే వేధించడం అలా చేసేవాడు. ఇనీషియల్గా అది తను కన్సర్న్ అనుకుంది, కానీ అది కంటిన్యూస్గా ఒక ప్యాటర్న్ లాగా మారింది తనకి. పెద్దల ముందు వినయంగా ప్రవర్తిస్తూ రాధను దారుణంగా టార్చర్ పెట్టాడని ఆరోపించింది చరిత. కొన్ని విషయాలు మాతో క్యాజువల్గా మాట్లాడేటప్పుడు చాలా షేర్ చేసుకుంది తను. అందులో చెప్పాలంటే ఎస్పెషల్లీ శ్రీచరణ్తో పెళ్ళైన తర్వాత చాలా హికప్స్ ఉన్నాయి తన లైఫ్లో. ఎలా అంటే ఎంతసేపు తను అనుమానించడము, లేదా అంటే ఒక టైప్ ఆఫ్ ఓవర్ పొజెసివ్నెస్ ఉంది శ్రీచరణ్కి, అది తను గమనించింది. షీ హర్సెల్ఫ్ ఈజ్ అ సైకాలజిస్ట్. సో తను ఏంటంటే శ్రీచరణ్ది ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పాలి. పెద్దవాళ్ళ ముందు తను ఎంత వినయంగా, ఎంత విధేయంగా, ఎంత డౌన్ టు ఎర్త్గా ఉంటాడో, ఆన్ ద కాంట్రరీ గాయత్రితో ఉన్నప్పుడు తను చాలా అగ్రెసివ్గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ తను చెప్పినట్టే వినాలి, తను చెప్పినట్టే చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తను యూపీఎస్సీకి కట్టాలనుకున్నప్పుడు హీ జస్ట్ అబ్జెక్టెడ్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్. రాధను ఏమైనా చేస్తే అక్కడి పోలీసులు ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. ఏదైనా చెప్పకముందు నాదే గనక తప్పై ఉంటే అక్కడ పోలీసు వాళ్ళు నన్ను పంపించేవారు కాదు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చేదాకా ఏమీ మాట్లాడనంటూనే ఇద్దరి మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చాడు శ్రీచరణ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా నేను ఇలాంటి విషయాల మీద ఎటువంటి విషయం మాట్లాడను. కాకపోతే ఇలా సడన్గా అవ్వడం అనేది ఏ హస్బెండ్ కన్నా చాలా బాధాకరమైన విషయం. అండ్ నాకు ఇది ఇంకా బాధాకరమైన విషయం, ఎందుకంటే తను చాలా అపురూపంగా, చాలా ప్రేమగా నన్ను చూసుకునేది. స్టార్టింగ్లో కొన్ని మనస్పర్ధలు ఉన్నా సరే తర్వాత అవన్నీ మేము సర్దుకుని చక్కగా లైఫ్ పొడిగిద్దాం అనేసి మేము వచ్చాం. ఇక ముసోరీ వెళ్లిన రాధా తండ్రి సుధాకర్ తనకున్న అనుమానాలను ప్రస్తావిస్తూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హరిద్వార్, రిషికేష్ కి శ్రీచరణ్ తన పేరెంట్స్ ను కూడా తీసుకువెళ్లాలి, కానీ అలా జరగలేదు. పైగా వాళ్ల షెడ్యూల్లో లేని ముసోరీకి ఎందుకు వెళ్లినట్టో అర్థం కాలేదన్నారు సుధాకర్. గాయత్రికి లోపీపీ సమస్య లేదని, అల్లుడే మత్తుమంది ఇచ్చి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్లో చెక్ ఇన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ డేటా, సీసీ ఫుటేజ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు సుధాకర్. రాధా గాయత్రి ఎలా చనిపోయింది? శ్రీచరణ్ తనకేం పాపం తెలియదంటున్నాడు. గాయత్రి తల్లిదండ్రులు మాత్రం
భర్తే చంపేశాడంటున్నారు. నిజానిజాలు తెలియాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాల్సిందే.